దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళని వాడు పడేయలేడు. పైకి కొంతమంది కనపడతారు, లోపల వేరు ఉండదు, దన్మని పడిపోతారు. వాళ్ళు విశ్వాసంలోనే ఉండరు. కొంతమంది అయితే, కొంతమంది ఏదో ఉంటారు ఆర్డినరీగా, కానీ సరైన ఫలింపు వారి నుంచి మనం ఆశించలేం, పొందలేం. ఎవరి నుండి అంటే, ఏ చెట్టుకు వేరు లోపలికి తన్నుద్దో ముందు అది పడిపోకుండా నిలిచి ఉంటుంది, నిలిచి ఉన్నది ఫలించిద్ది. దానికి రెండో ఉపయోగం ఏంటంటే, పెనుగాళ్ళకు పడకుండా ఆగటమే కాదు, లంగరు వేసి పట్టినట్టుగా వేళ్ళు పట్టుకుంటాయి ఒకటి. రెండోది ఏంటంటే, సారవంతమైన శక్తి ఏదైతే ఉందో ఆ చెట్టు గ్రోత్ అవడానికి, అదంతా ఇది లోపలికి వేరు తన్నే కొద్దీ దానికి అందిద్ది, అదనపు శక్తి అందుతూ ఉంటుంది. అందుకే అందరికీ ఉండే విశ్వాస బలం వేరు, దావీదుకు ఉండే బలం వేరు. అసలు అందరికీ రాజు సౌలు అయితే, గొలియాతును చూసి సౌలు గుడారంలో కూర్చుంటే గొర్రెలు కాసుకునేవాడు చిన్నవాడు పోయి గొలియాతును కూలగొట్టాడు. ఇద్దరు అభిషిక్తులే, ఇద్దరు ఒక దేవుణ్ణి ఆరాధించారు, ఇద్దరి మీద ఒకడే తైలం పోశాడు. కాకపోతే ఆయన గాడిదలు కాచాడు, ఆయన గొర్రెలు కాచాడు, అంతే. స్తోత్రం. అంతేగా, ఇద్దరు అభిషిక్తులేగా. కానీ దావీదు చేసిన పని సౌలు ఎందుకు చేయలేకపోయాడు? దావీదుకున్న లోతైన అనుభవం, దేవునితో లోతైన అనుబంధం సౌలుకు లేదు. దేవునితో ఏర్పరచుకున్నాడండి, మనుషులతో కాదు. కొంతమంది మనుషులతో లోతైన అనుబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులతో నీవు లోతైన అనుబంధం ఏర్పరచుకోవడానికి ఏ మనుషులు అంత లోతుగా ఉన్నారు? మనుషులంతా పైనే ఉన్నారు. మనుషులతో లోతైన అనుబంధాలు ఏం అవసరంలే. ఆయన స్వరం నీకు లోతున దొరుకుతుంది, ఆయన సహవాసం నీకు లోతులో దొరుకుతుంది, ఆయన సాహచర్యం, ఆయన చిత్తం, ఆయన హృదయంలో అలా దాని కదలిక నీకు లోతులోనే దొరుకుతుంది. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఆయన స్వరం? లోతులో దొరుకుతుంది. అవునా? ఎక్కడ దొరుకుతుంది ఆయన సహవాసం? లోతులో. అది తేలికైన విషయం, పైన ఈజీగా క్యాచ్ చేయగలదు, కొంచెం లోతుకి వెళ్ళాలి. భక్తిలో కూడా కొంచెం లోతుకు ప్రయాణం చేయాలండి. ఏదో వచ్చాను, కూర్చున్నా, 4 మొక్కలు ఎన్నాను, భయం చేశాను, పోయానంటే కాదు. కొద్దిగా డెప్త్లోకి వెళ్ళాలని చెబుతున్నా నేను. ఒక్కొక్క అబ్బాయిని, ఏందిరా వాడేంది ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, కాదు చెప్పండిరా, ఏడో తేడా పడేటట్టున్నాడు, వాడిప్పుడు మన మాట వినడు, బాగా డెప్త్లోకి వెళ్ళాడు. ఎవరితో? ఆ అమ్మాయి ఏందో ఫోన్లు మాట్లాడుతుంది, ఎందుకు అది చెప్పండి, వాడు తాగుబోతాడు, చెండాల పోడు, అది చెడిపోయినోడు, వాడితో మాట్లాడుతుంది ఎందుకు చూడండి అంటే వినదు. ఎందుకు? డెప్త్లోకి వెళ్ళింది. ఎప్పుడు వింటదంటే, వాడు చేసుకొని కొళ్ళబొడిచి పళ్ళు రాలు కొట్టినప్పుడు బయటపడిద్ది అన్నమాట. స్తోత్రం. రోజు తిప్పించి మళ్ళీ బాతుంటాడు చూడు తాగి, అప్పుడు తేలిద్ది ఒడ్డుకి. డెప్త్, లోతు, మహాలోతు. చచ్చిపోతాను అవసరమైతే. అతనే ఏమన్నా అయిపోని, అందరూ వదిలేని, అందరూ అయిపోని, అతనే. డెప్త్, లోతు, బాగా. స్తోత్రం. కొంతమందికి అణిగింది, కొంతమందికి అణిగిద్ది. ఇప్పుడేముందండి, సెల్ ఫోను అంత కామన్ అయిపోయింది. ఆడపిల్లలకి మగపిల్లలు, మగపిల్లలకి ఆడపిల్లలు కామన్. లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేకపోతే, అబ్బాయి అసలు ఈ అమ్మాయి సత్యకాలపు సత్యమ్మ, ఆమె పేరు సత్యమ్మ. కష్టపడి దించుతారు మిగిలిన వాళ్ళు రంగంలోకి. ఎవడున్నాడో గాలోడు వీళ్ళే చూపిస్తారు. అది ఖాళీగా ఉన్నాడు గాలోడు చూడమ్మా. వందనాలమ్మా, వందనాలయ్యా. లోతు, డెప్త్. పిచ్చి వదిలిద్ది ఒక్కొక్కళ్ళకి.
అందుకే చెబుతున్నా, మీ డెప్త్, మీ లోతు, మీ అనుబంధం, మీ సహవాసం మనుషులతో కాదు, ఆయనతో ఏర్పడాలి. ఆయన 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 చెట్టుకు అందాల్సిన పోషకాలన్నీ లోతులోనే అందుతాయి. దాని భద్రత వేరు లోతుకు దన్నుటలోనే ఉంది. అన్నీ అందులోనే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, సౌలు దావీదు ఈక్వల్ కాదు, యూదా పేతురు ఈక్వల్ కాదు. వాళ్ళ అనుబంధం వేరు దేవునితో. వాడు ఆమెతో 40 రోజుల నుంచి దేవుడిని తిడతంటే, సైన్యాన్ని తిడతంటే సౌలుకు రోషం లేదు. అరే ఎన్ని తిట్టినా ఏం చేస్తాం, వాడు 6 మూరల జాయినడు అని వాడు ఎత్తు పొడవు వెడల్పులు కొలతలు చెబుతున్నాడు. కానీ చచ్చ బతికే ఇక లాభం లేదని దిగలా. దావీదు చూడు, దేవునితో అలాంటి అనుబంధం. మరి ఏం చేద్దాం? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీనికి ఎంత ధైర్యం అని ఆగలేదుగా. పక్కోడిని అడిగాడు, ఏంటి వీడి సంగతి ఏందని. వాడేదో చెప్పాడు, ఇటు దావీదుకి చెప్పాడు, అటుపోయి వాళ్ళ అన్నలకు చెప్పాడు. మీ వాడేందుకు రెచ్చిపోతున్నాడు, ఉందేమో 4 అడుగులు, ఆడి మీద పోతానంటున్నాడు, ఒక దెబ్బ కొట్టి చంపుతాడు, మీ వాడికి చెప్పుకోండి అంటే పెద్దన్న పిలిచాడు. పెద్ద అన్నయ్య, ఏవై దావీదు ఏడన్నారా, ఎందుకు వచ్చాను అన్నాడు. నాన్న పంపించాడు అన్నాడు. ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏంది, ఏం మాట్లాడాను, ఏంది యుద్ధానికి పోతాను, వాడి మీద యుద్ధానికి పోతాను అంటున్నాడు. ఏంది, అరే వాడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎంత ఉన్నావు చూసావు అంటే ఏందిరా నీ ఉద్దేశం? అంటే మేము ఇక్కడ చేతగా అంత అద్దమ్మలం గాజులు తొడుక్కొని కూర్చున్నావు, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చావు, వాడి మీద యుద్ధానికి పోతావు. అసలు నిన్ను పంపిన ముసలోని అనాలరా. ఆ గొర్రె మందని, ఆ చిన్న మందని గాయటమే చేత కాదు నీకు, నువ్వు వచ్చి ఆడి మీద పోతానంటున్నావు. అంటే ఆడి మీదకి పోయి ఆడిని చంపి నువ్వు రాజు పోయి ఇశ్రాయేలుని ఏలాలనే మహాగర్వంరా నీకు, మహాగర్వం. మళ్ళీ సమయంలో వచ్చి తైలం పోతున్నప్పుడు మొత్తం వరస నిలబడి చూశారు వీళ్ళే. మళ్ళీ ఈయన గర్వం అన్నా రాజే, ఈయన తగ్గింపు అన్నా రాజే, ఏర్పరచుకున్నవాడు దేవుడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆత్మలో దేవుణ్ణి కలుసుకున్నవాడు, దేవునితో లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకున్నవాడు దేవుని మహిమ వినబడితే తృప్తి చెందుతాడు. దేవునికి అవమానం కలిగే పరిస్థితులు వస్తే కలత చెందుతాడు. అనుబంధం. అరే ఆయన మందసం వస్తుంటే అసలు ఎంత తన్వయించాడండి. నా దేవుని మందసం, నా దేవుని సన్నిధి, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా ప్రభు అని ఆత్మలో ఆనందించి రాజునన్న సంగతి పక్కన పెట్టి సామాన్యుడిలాగా నాట్యమాడి స్వాగతించాడు. దేవుడంటే పిచ్చి. ఇన్ని అయిపోయిన తర్వాత కోరిక ఏంటంటే ఆయన సన్నిధి అన్నాడు. ఇంకేంటి, రాజ్యము, సింహాసనం, మనుషుల ప్రేమలు, మనుషుల నమ్మకత్వాలు, మనుషుల అనుబంధాలు, వాటి స్థిరత్వాలు అన్నీ తాత్కాలికమే. నాకు పర్మనెంట్ ప్లేస్, శాశ్వత సహవాసం ఆయనే. ఇవన్నీ మధ్యలో తెగిపోయాయి. ఏర్పడ్డ లింకులన్నీ మధ్యలో కట్ అయిపోయాయి. ఎంతో నమ్మకంగా ప్రమాణాలు చేసి ప్రామిసులు చేసిన వాళ్ళు సైతం బుస్సే. ఎందుకంటే గ్యారెంటీ లేదు. ఒక్కొక్క ఆమె చేతిలో ఒక ఆయన చేస్తాడు, నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా నేను 3 రోజుల్లో పట్టపగలు చేసి జంప్ అవుతాడు. కుమిలి ఎడుతూ ఉంటాడు, అన్యాయం అయిపోయాను అని. ఎవడు నమ్మమన్నాడు అంటాను నేను. ఏ మనుషుడు నమ్మదగినవాడు ఒక్కడే. వాళ్ళు మాట తప్పారు, వీళ్ళు మనుషులు తప్పుతారంతే. మనుషుల మాటల్ని స్థిరంగా ముడేసుకోవడానికి లేదు. మాట ఇచ్చి తప్పని వాడు యేసయ్య ఒక్కడే. నేను చెప్తున్నాను అబ్బాయి, ఫైనల్గా భక్తి రసంలో డెప్త్లోకి పోతేనే ఆనందం, డెప్త్లో పోతేనే ఉద్యోగం, కాస్త లోతులోకి ప్రయాణం చేస్తేనే ఏదన్నా వెలుగు. సేవ చేసేవాడికి కూడా దేవునితో కాస్త లోతైన అనుబంధంలోకి వెళితేనే సరైనటువంటి ఫలింపు, ఆ జీవం ప్రజల్లో కూడా ప్రవహించిద్ది. పాస్టర్ గారే పైన ఉన్నాడు అనుకో, విశ్వాసులు ఇంకా పైన ఉంటారు.
పాస్టర్ గారు కొంచెం డెప్త్లోకి నడిచాడు అనుకో, విశ్వాసులు కూడా హాయిగారిని ఆ చొక్కాను ఆ కాలరు పట్టుకుని వెంటబడి వాళ్ళు కూడా లోతులోకి వచ్చేస్తారు. లేకపోతే కష్టం. నేను అందుకే అందరికీ చెప్తున్నా, నీకు అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నీకు ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, సంతానం కావాలి, సమస్యలు ఉన్నాయి, ఆయన్ని తీరాలి, రోగాలు తగ్గాలి, ఇవన్నీ తెలుసు ఆయనకి. నాకున్నాయి సమస్యలు, నీకున్నాయి. నాకున్నాయి ఆర్థిక ఇబ్బందులు, నీకున్నాయి. నాకు అవసరతలు ఉన్నాయి, నీకు అవసరతలు ఉన్నాయి. ఇవన్నీ సెకండు. ఫస్ట్ దేవునితో సరైనటువంటి అనుబంధం. అన్నీ ఇచ్చినాక ప్రేమించడం కాదు. దావీదు ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు ప్రేమించాడు. దేవునితో మనసు కలిసి ఉన్నాడు. లోతులో నుండి పుట్టిన అలా లోతులో ఉన్న దేవుని హృదయాన్ని తాగుతుంది అని, లోతుకు నడిచిన ధోని రెండంతల దీవించబడుతుందని, లోతుకు వేరు తన్నినటువంటి చెట్టు పెనుగాలులకు నిలిచి గొప్పగా ఫలిస్తుందని ఈ మాటను మాట్లాడుతున్నాను నేను. ప్రసంగమైన, పాటైనా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా హృదయ లోతుల్లో నుంచి ఆరాధించు. సింపుల్గా మీకు చూపిస్తా. జస్ట్ పాట రెండాకాల పాడు. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, బాయ్ నీ స్వరం వినాలని, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకదే సమమౌనా. కాదు బాబా, పొరపాటును కూడా కాదు. సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన అలంపులే నాకు. పాట భక్తి గీతం. డ్రమ్ము కొట్టడం వందనాలు. డ్రమ్ము కొట్టకపోయినా నిజంగా గుండె లోతుల్లోంచి పడితే ఫీలో నిజంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆత్మలో ప్రయాణించు. ఇక నువ్వు ఆగమన్నా ఆగు, కనెక్ట్ అయిపోతావు దేవునికి. అయితే ముందు నేను కనెక్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? నేను తన్మయించాలి. నేను లోతులో నుండి ఆయన ఆరాధించాలి. అప్పుడు నన్ను అనుసరించే మీరు కూడా అలా కనెక్ట్ కాగలుగుతారు. లోతులలో దేవుణ్ణి ప్రేమించేవాడు, లోతులలో దేవుణ్ణి ప్రేమించేవారు, లోతులలో దేవుణ్ణి పెనవేసుకున్నవారు అన్ని విషయాల్లో లోతుగానే వ్యవహరిస్తారు. దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటమే కాదు, దేవుని ముందు జీవించే జీవితం విషయంలో కూడా జాగ్రత్త కలిగే ఉంటారు. ఎందుకంటే వారు లోతులో దేవుని సేవిస్తున్నారు, వారు లోతులో దేవుని ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ పెదవుల మీది కాదు, వారి ప్రేమ ఒట్టి మాటల్లోది కాదు, వారి ప్రేమ హృదయ అంతరంగంలో నుండి పెళ్ళుపికేది. అది దేవునికి అభ్యంతరకరమైన చర్యలు చేయడానికి ఇష్టపడదు, దేవుని గాయం చేయడానికి ఇష్టపడదు. దేవుని మనసు నొచ్చుకునే పరిస్థితులు ఉంటే దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది. దేవుని ఆత్మ అభ్యంతరపడే పరిస్థితులు ఉంటే వాటిని తొలగించి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించింది. ప్రియులారా, కొంచెం ఆలోచన చేయండి. మీలో ఎంతమంది దేవుణ్ణి నిజంగా హృదయాంతరంగంలో నుండి ప్రేమిస్తున్నారో, కలుసుకుంటున్నారో? మీలో ఎంతమంది యోధాలాగున్నారో, ఎంతమంది సీమోన్ లాగున్నారో నాకైతే తెలియదు. సీమోన్ అయితే మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటావా?
నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నీ సన్నిధి కంటే మంచి స్థలం ఏది? చెప్పు, నువ్వే చెప్పు, ఎక్కడుంది బెటర్ ప్లేస్ ఏది? నిత్య జీవపు మాటలు గలవాడు నీవు. అందరూ వదిలిపెట్టిన నీ వదలను ప్రభువా, వదిలి బతకలేను. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. ఇట్లా ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండి మాట్లాడుతుంటారు చూడు, వాళ్ళు ప్రవర్తిస్తుంటారు చూడు, వాళ్ళు దేవుని ప్రేమిస్తారు చూడు, వాళ్ళంటే నాకు పిచ్చ లైక్. పెద్ద సేవకులని కాదండి, నాకు ముందున్న పెద్ద వయసు సేవకులు కాదు. నేను రక్షణలో నడిపించిన ఆత్మీయ బిడ్డల్లో కూడా కొంతమంది అలాంటి మాటలు మాట్లాడుతుంటే దేవుని గురించి అన్నీ పక్కన పెట్టి వింటా మౌనంగా. మాట్లాడుతాడు ఇంకా చెప్పు, ఆయన గురించి ఇంకా నీకున్న అభిప్రాయం ఏంటి? ఆయనతో నీకున్న వ్యక్తిగత అనుబంధం ఏంటి? ఆయనతో నీకున్న వ్యక్తిగత సహవాసం ఏంటి? మాట్లాడతాముడు. బాగుంది, మాట్లాడు, నాకు ఇష్టం. కొంతమంది ఉన్నారు మనుషులతో అనుబంధాన్ని ఇష్టపడతారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నాతో అవకాశం ఉంటే ఏదైనా అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి. అనుబంధం అంటే ఇంకో రకంగా కాదండి, జస్ట్ ప్రేమపూర్వకంగా సహవాసం చేయటానికి చాలా ఆసక్తి కనపరుస్తారు తొలుత. నాకు తెలుసు దేవుణ్ణి బట్టి వీళ్ళు ఆసక్తి చూపుతున్నారా, లేకపోతే నాకు సమీపంగా అవటానికి ఆసక్తి చూపుతున్నారో నేను పసిగడతాను. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి బట్టి ఆసక్తి చూపినట్టయితే ఎప్పటికీ సన్నిధిని వదులుకోలేరు, సహవాసాన్ని వదులుకోలేరు. ఒక మనిషిని బట్టి ఆ అనుబంధం ఏర్పడితే ఇక్కడే కాదు ఎక్కడైనా ఆ మనుషులు అందరూ అనుకుంటే వీళ్ళు భక్తిలో కట్ అయిపోతారు, సహవాసంలో కట్ అయిపోతారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళని కూడా కొంతమందిని చూశాను నేను. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ కానీ దూరంలో కానీ ఎక్కడున్నా సరే నన్ను కాదు, నా దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, నాతో కాదు నా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాతో కాదు, లోతుగా నా దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే అందకుండా పోతూ ఉంటాను నేను అందరికీ. నికరంగా నిలబడి ఎవరికి అందను, పోతానే ఉంటా. ఎవరికైనా నిలబడి అందాననుకో వాళ్ళు నన్ను పెనేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే అందను, దాటి వెళ్ళిపోతానే ఉంటా. ఎందుకు తెలుసా, నా బిడ్డలందరూ ఆత్మీయ తల్లిగా తండ్రిగా నేనున్నాను. నేను అందితే నన్ను పెనేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను ఎంతవరకు నా బిడ్డల్ని నేను నా తండ్రికి కనెక్ట్ చేశాను అనుకో, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు చెడిపోరు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు. నా జీవితంలో ఉన్న మార్పులు కలుగుతాయి కానీ ఆయన జీవితంలో మార్పులు కలగవు. నేను ఒకప్పటికి దూరం అవుతాను కానీ ఎప్పటికీ దూరం కాడు. నాతో అనుబంధం అన్న ఒక నాటికి తెగిద్దేమో కానీ ఆయనతో అనుబంధం ఎప్పటికీ తెగదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను అందలేదని మీరేమి ఇబ్బంది పడద్దు. నేను అందినా అందకపోయినా నేను అందించేవాడిని అందుకోండి, ధన్యులవుతారు. కానీ నేను చెప్పినట్టు, నేను ప్రేమించినట్టు నాకంటే ఎక్కువగా మీరు నా ప్రభువుని ప్రేమించాలనేది నా ఆశ, నా ప్రార్థన. నేను కొంచెం కనెక్ట్ అయితే నాకంటే ఇంకా ఎక్కువ డెప్త్లో మీరు కనెక్ట్ అవ్వాలి అని నా ఆశ. ఇలా మిమ్మల్ని దేవునితో అంటుకట్టడంలో నేను సఫలమైతే సైతాన్ గాడికి మళ్ళీ కొన్ని బాంబులు తయారు చేసినట్టే నేను. ఎస్, భక్తి పరులని, ఆత్మీయుల్ని, ప్రభు పిచ్చోళ్ళని, ప్రభుని ప్రాణంగా ప్రేమించే వాళ్ళని కొంతమందినైనా నేను సిద్ధపరచగలిగితే నా జన్మ ధన్యం.
అదే చూస్తున్నా, కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా. నాకున్న సోదరులు మీకుంటాయి. దేవుడి నుండి నన్ను ఎడం చేయడానికి శత్రువు నా మీద ఎన్ని రకాల దాడులు చేస్తాడో బిడ్డలారా, మీ అందరి మీద ఆ దాడులు జరుగుతాయి. కానీ ఊపిరన్న వదలండి, కానీ ఆయన వదలొద్దు, ఆయన ఎడబాయిద్దు. మనుషుల్ని బట్టి దేవుడిని సేవించొద్దు, ఆయనను బట్టి ఆయన సేవించండి అంతే.